హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. దానికోసం ఓపెన్స్ అన్ని ఆపోజిట్లో వేసుకోవాలి, క్లోజ్ కొన వైపు మన సైడ్ వేసుకోవాలి. ఇక్కడ కింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు లైన్ డ్రా చేసుకున్న తర్వాత 4 మడతల మీద బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్లో డాట్ వేయడం కోసం, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. తర్వాత ఈ విధంగా నెక్ కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసరికి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి నడుం డాట్ వరకు ఈ విధంగా టైట్గా పట్టుకు లాక్కొని బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మొత్తం ఖర్చుతో సహా ఎంత ఉందో కొలుచుకొని ఇదే మార్కింగ్ ఇటువైపు ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కింది వైపున ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ పై వైపుకి పరుచుకోవాలి. నెక్ కరెక్ట్గా ఉండాలి. అటువైపు చంక కింద సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇటువైపు చంక కింద సైడ్ జాయింట్ వరకు చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. మనకి ఇక్కడ 17 ఇంచులు వచ్చింది. మనకు బ్లౌజ్ మొత్తం 4 భాగాలు అంటే ముందు భాగం కూడా కలుపుకుంటే మనకి ఇక్కడ 34 ఇంచులు అనేది చెస్ట్ లూజ్ వచ్చింది. దాంట్లో 4వ భాగం ఇక్కడ మార్క్ చేసుకోవాలి, 8.5 ఇంచులు. తర్వాత ఖర్చు 1.5 ఫిట్టింగ్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు లైన్. తర్వాత 34 సైజ్ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసరికి 5.5 ఇలా మార్క్ చేసుకొని కింది వైపున అదే 5.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 మార్కులను కలుపుతూ లైన్ డ్రా చేసుకొని రెడీ షోల్డర్ లైన్ దగ్గర నుంచి 5 ఇంచీలు చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ దగ్గర బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇక్కడ చంక రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు మెజర్మెంట్ బ్లౌజ్లో చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపు చంక రౌండే కొలుచుకోవాలి. ఇలా హ్యాండ్ జాయింట్ మీద ఈ విధంగా మనకు 7.5 వచ్చింది. ఆ 7.5 మనకి ఇక్కడ రావాలి. ఖర్చు లైన్ వదిలేసి కింది లైన్ దగ్గర నుంచి కొలుచుకుంటే మనకు 7.5 వచ్చింది. కాబట్టి 1/2 ఇంచు చంక డౌన్ అనేది కిందికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న చెస్ట్ లూజ్కి చంక రౌండ్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయ్యే విధంగా మీరు చంక డౌన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ కొలుద్దాం. ఇప్పుడు మనకు కరెక్ట్గా 7.5 అనేది మనం తీసుకున్న చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్ మార్కింగ్. ఇప్పుడు షోల్డర్ 3 ఇంచులు, నెక్ విడ్త్ 2.5. ఓకేనా? పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కనుక 2.5 వస్తుంది. తర్వాత కింది వైపున 1/2 ఇంచు కలుపుకొని నెక్ డౌన్లో నెక్ విడ్త్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కులను ఇలా కలిపేసుకొని నేను ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. నెక్ కట్ చేయకూడదు. మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అందుకోసం బ్యాక్ నెక్ కట్ చేయకుండా అవుట్లైన్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్ వేయడం కోసం ఫిట్టింగ్ లైన్ వరకు ఈ విధంగా మధ్యకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక చట్కా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే మనకు ఫోల్డింగ్ అనిపిస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డాట్ వెడల్పు ఇటువైపు 1/2 ఇంచు, అటువైపు 1/2 ఇంచు. డాట్ పొడవు 4 ఇంచీలు. డాట్ పొడవు అనేది బ్లౌజ్ హైట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్లో డాట్ వేసిన తర్వాత కింది వైపున మనకి లెవెల్ అనేది చేంజ్ అవుతుంది. మనం ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ చంక రౌండ్ 7.5, ఖర్చు 1.5. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి. హ్యాండ్ మార్కింగ్ కోసం 4 మడతల మీద క్లాత్ అనేది తీసుకోవాలి. చివర క్రాస్ ఏమైనా ఉంటే లెవెల్ కట్ చేసుకోవాలి. ఇలా లెవెల్కి ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చు 1/2 ఇంచ్ ఈ ఎక్స్ట్రా ఉన్న మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ పొడవు మెజర్మెంట్ బ్లౌజ్లో షోల్డర్కి స్ట్రైట్గా అనేది హ్యాండ్ పొడవు కొలుచుకోవాలి. ఇక్కడ కొంచెం లాగి పట్టుకొని హ్యాండ్ జాయింట్ వరకు ఒక మార్కు, 1/2 ఇంచ్ పైకి ఇంకొక మార్కు. తర్వాత హ్యాండ్ లూజు లాగి పట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఖర్చు 1.5. ఇప్పుడు మొత్తం ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుచుకొని
ఇటువైపు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ చంక రౌండ్ 7.5, దాంట్లోంచి 1/2 ఇంచ్ లెస్ చేసి 7.5 ఇక్కడ, తర్వాత ఖర్చు 1.5 ఫిట్టింగ్ లైన్, నెక్స్ట్ ఖర్చు లైన్. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ చంక రౌండ్కి హ్యాండ్ కర్వ్ అనేది మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ షోల్డర్ ఖర్చు కోసం వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ 2 మార్కింగ్లు కూడా ఒకే దగ్గరకు రావాలి. ఈ విధంగా చెక్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చట్కాలు పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇది మిడిల్ పాయింట్. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చట్కా వరకు ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి హ్యాండ్ లోతు తీయడం కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా హ్యాండ్ లోతు అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దాని మీదే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చట్కా, మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇటువైపు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి. ఓకేనా. తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఓపెన్స్ అన్ని మన వైపు వేసుకోవాలి, క్లోజ్ కార్నర్ వైపు ఆపోజిట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను స్ట్రైట్ కటింగే చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రైట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ యొక్క చంక డౌన్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఖర్చు కూడా సేమ్ ఇదే విధంగా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చంక రౌండ్ కోసం 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకొని చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ హుక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి. షోల్డర్ జాయింట్ వచ్చేసరికి రెడీ షోల్డర్ లైన్ మీద ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే కూడా 1/2 ఇంచ్ అవతలకి ఉండాలి ఫ్రంట్ నెక్. ఈ విధంగా చూసుకొని షేప్ బెల్ట్ వరకు ఒక మార్కు, తర్వాత కిందికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇంకొక మార్క్. తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా. మెయిన్ డాట్ కింద షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఇలా. ఇది మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్. దీనికంటే కూడా 2 ఇంచెస్ పైకి ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని అలాగే ఇక్కడ కూడా ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 2.5 అనేది షోల్డర్ దగ్గర తీసుకున్నాం కదా, దీనికి 1/2 ఇంచ్ కలుపుకొని 2.5 అనేది నెక్ డౌన్లో నెక్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 మార్కింగ్లు కలుపుకొని నెక్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్లో 10వ వంతు మనం ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. 34లో 10వ వంతు 3.4. ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు అటువైపు 1 ఇంచు, ఇటువైపు 1 ఇంచు. మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులు. ఈ మార్కింగ్లన్నీ ఇలా కలిపేసుకోవాలి. తర్వాత మెయిన్ డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపుకి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కర్వ్ తీసుకొని మెయిన్ డాట్లో కలిపేసుకోవాలి. తర్వాత సెకండ్ డాట్ నెక్ దగ్గర నుంచి కింది వైపుకి ఎంత ఉందో దాంట్లో సగానికి ఇలా సెకండ్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు 2.5 ఇంచులు. పెద్ద సైజ్ బ్లౌజ్లో చేంజ్ అవుతుంది. వెడల్పు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 3వ డాట్ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని 3వ డాట్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసరికి మెయిన్ డాట్కి సెకండ్ డాట్కి మధ్య గ్యాప్ ఎంతైతే వస్తుందో ఆ గ్యాప్ మనకి ఇక్కడ రావాలి. డాట్ వెడల్పు అటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. ఓకేనా. నెక్స్ట్ మనం ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మార్క్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ డాట్స్ అనేవి కొలవకూడదు. డాట్స్ అనేవి కొలవకుండా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ
½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం. ఆ ½ ఇంచ్ అనేది ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో కలుపుకోవాలి. కింది వైపున మాత్రమే, పై వైపున అవసరం లేదు. ఓకేనా? ఈ విధంగా మీకు ఎంత వచ్చినప్పటికీ ఆ లూజింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపు స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్లో మాత్రమే కింది వైపున ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లూజింగ్ యాడ్ చేయాలి. నెక్ దగ్గర అవసరం లేదు, కింది వైపున. ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా చుట్టూ కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ దగ్గర ఇలా చట్కాలు పెట్టుకోవాలి. ఇలా చట్కాలు పెట్టుకున్నాము అంటే స్టిచ్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ వచ్చేసరికి ఇక్కడ లెవెల్ కరెక్ట్గా చూసుకొని 3.5, 2.5, 3 ఈ మెజర్మెంట్స్తో మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా? 3.5 ఇటువైపు, ఈ 3.5 మార్కింగ్ మనకు హుక్స్ పట్టేలాగా కాజాపట్టి సైడ్ రావాలి. ఇటువైపు 3 ఇంచులు. షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ నడుము లూజు ఖర్చుతో సహా ఎంత ఉందో అంతకు మార్క్ చేసుకోవాలి. మనకి ఇంకా 1 ఇంచ్ అనేది తక్కువే పడుతుంది. అయినప్పటికీ ఈ లెవెల్కి మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసిన తర్వాత సైడ్ లెవెల్ అనేది కట్ చేసుకోవచ్చు. తర్వాత 2.5 మార్కింగ్ మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కోసం తీసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ అనేది ఇక 2.5 మార్కింగ్ దగ్గర చేసుకోవాలి. నేను ఇక్కడ 3.4 ఇంచుల దగ్గర మెయిన్ డాట్ కోసం తీసుకున్నాను కాబట్టి అదే 3.4 ఇంచుల దగ్గర 2.5 మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 3.5 మార్కింగ్ వరకు కర్వ్ తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత 3 ఇంచుల వరకు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ వచ్చేసరికి ఏ సైజ్ అయినప్పటికీ సెట్ అవుతుంది. మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది షేప్ బెల్ట్ యొక్క వెడల్పు అండ్ 2.5 మార్కింగ్. తర్వాత నడుము పట్టి వచ్చేసరికి 1.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి. కాజా పట్టి 3 లేదా 4 ఇంచుల వెడల్పులో కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టి వచ్చేసరికి 1.5 ఇంచు వెడల్పులో స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా? చూసారుగా 34 సైజు బ్లౌజ్ కటింగ్. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.